న్యాయస్థానం అతని కుటుంబానికి తిరిగి అతన్ని తీసుకొచ్చావు మిలాడ్. ఈ ప్రశ్న ఇంత సూటిగా ఎందుకు వేస్తున్నానో తెలుసా మిలాడ్? 20 సంవత్సరాల క్రితం ఇలాంటి న్యాయస్థానంలోనే ఒక నిర్దోషి దోషిగా నిరూపించబడి పూరిత్రాకి బలైపోయాడు. ఆఖరి నిమిషంలో ఆ అభాగ్యుడు కొడుకైన ఓ పసివాడు తన తండ్రిని నిర్దోషని తెలిసి ఎలా రక్షించుకోవాలో తెలియక గుండెలు బాదుకుని ఏడ్చాడు పిల్లాడు. తెలుగు బాదుకుని ఏడ్చాడు. ఆ పసివాడు మరెవరో కాదు మిలాడ్, నేనే. మిలాడ్, ఆనాడు మిమ్మల్ని ఈ సంఘాన్ని అడిగే అవకాశం నాకు లేకపోయినా ఈనాడు అడుగుతున్నాను. నా తండ్రి నాకు తెచ్చావు కదా, చెప్పండి మిలాడ్, చెప్పండి. నాలాగా మీతో చెప్పుకోవడానికి అవకాశం లేని ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది అభాగ్యులు ఎంతగా కుమిలిపోతున్నారో మీకు తెలియదు మిలాడ్, తెలియదు. వాళ్ళందరికన్నిటితోనైనా ఉరి శిక్షని రాజ్యాంగం నుంచి తుడిచేయాలి మిలాడ్, తుడిచేయాలి. బ్రతుకనేది భగవంతుడిచ్చిన వాడు. చట్టం పేరుతో శిక్ష పేరుతో దాన్ని మన చేతులకు రాసుకోవడం అన్యాయం. జీవహింస మహాపాప మన బుద్ధులైతే ఈ నేల మీద ప్రాణం పోసే భగవంతుడికి ఒక్కరికి ప్రాణం తీసుకునే హక్కుందని చాటి చెప్పిన మహాత్మా గాంధీ పుట్టిన ఈ గడ్డ మీద ప్రపంచ చరిత్రలో క్షమకు పుట్టిలని ఈ పవిత్ర భారతదేశంలో ఉరి పేరుతో నిండు ప్రాణం దిగమ అందరూ సిగ్గుపడాల్సిన విషయం మిలాడ్. And now, Milord, I pray this honorable court to revise jurisprudence, abolish this barbarous punishment, strike out section 302 from our penal code. Milord, ఒక లాయర్గా కాదు, ఒక మనిషిగా అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఉరి శిక్షని మన రాజ్యాంగం నుంచి రద్దు చేయించండి, రద్దు చేయించండి. అదే నా అభిలాష, అదే నా అభిలాష. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భగత్, సర్కారియా, రామస్వామి మొదలైన విభాగాల వ్యక్తిగత అభిప్రాయాలు